కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా బేంచెల్ల మండలం బుగ్గానపల్లిలో ఉంటున్న దుద్దేర లింగం, కర్నూలు అరుంధతి నగర్ చెందిన గైకవాడ మహబూబ్ బాషా అలియాస్ పచ్చబొట్ల మహేష్ను కర్నూలు 3వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఎస్సీ కాలనీకి చెందిన దుద్దేర లింగం దొంగతనాలకు అలవాటు పడ్డాడని, అయితే బుగ్గానపల్లికి మకాం మార్చాడని తెలిపారు. అయితే కర్నూలుకు బస్సులో వచ్చి చోరీలకు పాల్పడి తిరిగి బుగ్గానపల్లికి వెళ్ళిపోయేవాడని, చిల్లర దొంగతనాలు చేసే మహేష్ ఇతనికి పరిచయం అయినట్టు తెలియజేశారు. అయితే ఇద్దరు కలిసి ఏడాది ఫిబ్రవరి 26న గాయత్రి ఎస్టేట్లో మౌసినిరాజుకు చెందిన మందుల దుకాణంలో 1.8 లక్షల నగదు, ఈ ఏడాది మార్చి 20న నంద్యాల చెక్పోస్ట్ సమీపంలో బృందావన్ నగర్కు చెందిన పింజర్ అక్రమ్ ఇంట్లో లక్ష విలువ చేసే బంగారు ఆభరణాలు దొంగలించినట్టు తెలిపారు. అయితే వీరిపై నిఘా ఉంచిన పోలీసులు వారిని పట్టుకొని 1.8 లక్షల నగదు, లక్ష విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తున్నట్టు కర్నూలు 3 టౌన్ సిఐ తబరేజ్ తెలియజేశారు.